యాక్చువల్లీ 2022లో గ్రాడ్యుయేట్ అయిపోయింది. అప్పుడు ఒక 7 జాబ్స్ వచ్చిండే. డాడీ 5 అన్నాడు, +2 వేసుకోండి. 7 జాబ్స్ వచ్చిండే, కానీ ఒక దాంట్లో జాయిన్ అయిదామని చెప్పి సాఫ్ట్వేర్తో స్టార్ట్ అయిపోయింది జర్నీ. డాడీ చెప్పినంత ఈజీగా అయితే లేదు. డే లాంగ్ నాకు మీటింగ్స్ ఉండేవి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు ఒక చోట నన్ను బగ్ చేసింది ఏంటంటే, ఒకరోజు మేము కూర్చొని తింటున్నాము. యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే ముగ్గురం కలిసే తినాలి, సపరేట్గా తినము. ముగ్గురం కలిసి తినేటప్పుడు కూడా నాకు ప్రతిరోజు మీటింగ్స్ ఉండేవి అనమాట ఆఫీస్లో. ఐ మీన్ వర్క్ ఫ్రమ్ హోమే చేసేవాడిని, బట్ మీటింగ్స్ ఉండేవి ఆ టైంకి. సో అది ఈ లైఫ్ స్టైల్ ఇంత దరిద్రంగా బతకాల్సిన అవసరం మనకేంటి? మనం ఒక మంచి గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళి ఒక పవర్ అనేది ఎంజాయ్ చేయాలి. ఎందుకు ఇలాంటి ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ థింగ్స్ అన్నీ మనకెందుకు అని నాకు ఒకసారి అనిపించింది. అప్పుడు నేను ఇంకా ఇన్స్టిట్యూట్స్ బ్రౌజ్ చేయడం సర్చ్ చేస్తే ఫస్ట్ IACE దొరికింది. సర్లే అని వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ 3 months ఆఫ్ ఆఫీస్ నేను కొంచెం పక్కన పెట్టేసి చదివాను. చూస్తే ఫస్ట్ ఎగ్జామ్ RRB PO అనమాట. RRB PO 39 వచ్చాయి, కట్ ఆఫ్ 55 ఉంది. ఇట్లయితే కష్టం అని చెప్పి ఇంకా కంటిన్యూ చేశాను ప్రిపరేషన్. చెప్తున్నా, మీరు ఎంత CEO అయినా కూడా కంపెనీకి మీకు తిరుమలలో ఫ్రీగా టికెట్ దొరకదు. అదే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గ్రూప్ A క్యాడర్లో పోతే, ఒక L1 టికెట్ దర్శనంలో పోతే, కాన్వాయ్లో పోతే ఎలా ఉంటుంది? దానికోసం కష్టపడండి, చచ్చిపోండి, ఏమైనా కానీ జాబ్ దని చచ్చిపోవాలి మీరైతే చెప్తున్నా. నిజంగా నేను మొన్న మా అన్నకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. వాళ్ళ మామగారు DRDOలో వర్క్ చేస్తారు. ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఆయన L1 ఇప్పించాడు. L1 ఇప్పిస్తే వెళ్ళాము. ఇక్కడి నుంచి వెళ్ళాము. అక్కడ దిగంగానే బస్ స్టాండ్కి కాన్వాయ్ వచ్చింది. ఓడియమ్మ, ఏంటి కాన్వాయ్, ఇదేంటిది పరిస్థితి, ఏమేంటి అనుకున్నాను నేనైతే. మనకు కదా ఈ లైఫ్ రావాల్సింది, ఎందుకు వేస్ట్ చేసుకుంటాం కార్పొరేట్ తొక్క అనుకొని. ఎన్ని CEOలు వచ్చినా కూడా నువ్వు కారు రెంట్ తీసుకోవాలి, క్యాబ్ రెంట్ తీసుకోవాలి అని. అప్పుడు ఇంకా నాకు చాలా ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువైందనమాట. మనం ఎప్పటికైనా మన పేరెంట్స్ని ఇలా VIP లాగా ట్రీట్ చేసేలాగా చెయ్యాలి మన లైఫ్లో. మీరైతే బాగా చదువుకోండి. నెక్స్ట్ సక్సెస్ మీట్లో అందరం పైకి ఎక్కుదాము. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మీరు కూడా ఎక్కుతున్నారు కదా. దట్స్ ద స్పిరిట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్.